మన బాడీలో 90% రోగాలకి షుగరే కారణమా, లేదా నువ్వు ఎంతో కష్టపడి ఎన్నెన్నో ఫేస్ వాష్లు వాడినా నీ ఫేస్ లో ఇంకా పింపుల్స్ ఇంకా యాక్ని పెరగడానికి షుగరే కారణమా? నీ ఫేవరెట్ యాక్టర్ యాక్ట్రెస్ 40 to 60 years వచ్చినా కూడా ఇంత యాక్టివ్ గా అండ్ ఇంత హ్యాండ్సమ్ గా ఉండడానికి షుగర్ అవాయిడ్ చేయడం వల్లనేనా? అండ్ డైలీ లిమిట్ కన్నా ఎక్కువ తీసుకుంటే అది విషయమే నేను రోజు రోజుకి చంపేస్తుందా? ఇవే కాదు, ఇలాంటి విషయాలు ఎన్నెన్నో మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో లాస్ట్ వరకు చూడు, కనీసం ఇప్పటికన్నా నీ హెల్త్ మీద అవేర్నెస్ పెంచుకో. బ్రో, అదొక చిన్న రిక్వెస్ట్, నీ ఫ్యామిలీ గ్రూప్స్ లో నీ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో ఈ వీడియో కొంచెం షేర్ చేయి. ఏ బ్యాడ్ థింగ్ ఉండదు, కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ హెల్త్ గురించి అవేర్నెస్ ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్లే ముందు ఒకసారి ఈ వీడియో చూడు. షుగర్ ఇస్ ద బిగ్గెస్ట్ టాక్సిక్ ఈ బాడీలో. షుగర్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, లైక్ క్యాన్సర్, డయాబెటీస్, సో మెనీ థింగ్స్ దట్ ఆర్ లైఫ్ థ్రెటనింగ్. సో ఐఎమ్ వెరీ కాన్షియస్ ఆఫ్ దిస్. అందుకే నేను షుగర్ చాలా తక్కువ కన్స్యూమ్ చేస్తాను. इसमें शुगर डाला है, अच्छा नहीं है शुगर. शुगर अच्छा नहीं है. True. It's not good for you At all. No at all. Sugar is the most addictive substance in the world. అర్థమైందా? మనమేమో నానా చెత్త తింటాం, మాట్లాడితే పానీపూరి బండి దగ్గరకు కూడా వెళ్ళిపోతూ ఉంటాం. సో వీడియో అయితే చూసావుగా, 70% ఆఫ్ ద సెలబ్రిటీస్ నో వన్ కెన్ కన్స్యూమ్ ద షుగర్. అండ్ నువ్వు నన్ను అడగచ్చు, బ్రాండ్స్ ప్రమోట్ చేస్తారు కదా వాళ్ళు వాడరా అనేసి. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. సో కామన్ గా నువ్వు కూడా అందరిలాగా అదే చెప్పొద్దు, వాళ్ళకంటే పైసలు ఉన్నాయి, డైట్ మెయింటైన్ చేస్తారు, ఏమైనా మెయింటైన్ చేస్తారు, ఎలాగైనా ఉంటారు అనేసి. డైట్ అంటే ఓన్లీ కొని పెట్టేది మాత్రమే కాదు, ఆపాల్సి వస్తుంది. జంక్ ఫుడ్ తినకూడదు, గోపి పానీపూరి చెత్త చెదారం అంతా తినకూడదు. సో డబ్బులు ఉంటేనే డైట్ మెయింటైన్ చేయాలనేది ఏమీ కాదు. నువ్వు ఇవన్నీ జంక్ ఫుడ్, షుగర్, ఆయిల్ ఫుడ్ ఇవంతా మానేసి నార్మల్ ఫుడ్ తిను, అప్పుడు నువ్వు కూడా హెల్తీగా ఉంటావు. సెకండ్ వన్, హెల్త్ ఇష్యూస్. ఈ షుగర్ టాపిక్ లో హెల్త్ ఇష్యూస్ అంటే మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఏంటో నేను చెప్తా కానీ, ఒకవేళ నువ్వు జిమ్కి వెళ్తుంటే లేదా డైట్ మెయింటైన్ చేస్తుంటే షుగర్ వల్ల నీకు ఐడియా ఉంటుంది, షుగర్ వల్ల టాప్ 2 నెగిటివ్స్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఫస్ట్ ఇన్సులిన్ అంటే ఏంటంటే అది ఒక హార్మోన్ అనమాట, విచ్ ఇస్ రిలీజ్డ్ బై ప్యాంక్రియాన్స్. అండ్ దీని జాబ్ ఏంటంటే నువ్వు తిన్న ఫుడ్ లో నుంచి వచ్చే గ్లూకోజ్ అంటే నథింగ్ బట్ షుగర్ అంటే ఓన్లీ నువ్వు చక్కెర తింటే రాదు, అన్నము అండ్ బనానా, పిండి వస్తువులు ఎక్కువ ఉంటుంది అండ్ ఎక్సెట్రా. ఆ గ్లూకోజ్ ని బ్లడ్ తో మిక్స్ చేసి ఆ బ్లడ్ ని ఎవ్రీ సెల్, మన బాడీ ప్రతి సెల్ తో మిక్స్ అయ్యేలా చేసి అండ్ అప్పుడు మనకు ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఇన్సులిన్ పని. ఇప్పుడు మాట్లాడదాం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటో. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఎప్పుడైతే నీ బాడీకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందో, ఆ ఇన్సులిన్ అనేది నీ బాడీ సెల్స్ తో కరెక్ట్ గా రియాక్ట్ కాకపోతే ఆ టైంలో ఈ ఒబిసిటీ, ఫ్యాట్ అంట, కొలెస్ట్రాల్ అంతా పెరిగిపోయి నీ వెయిట్ పెరిగిపోవడం అండ్ ఈ కొలెస్ట్రాల్ వల్ల ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ అంట, ఈ లివర్ క్యాన్సర్స్, టైప్ 2 డయాబెటీస్ అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ కావడం, ఇవన్నీ ఎక్సెట్రా. ఇక్కడ ముడతలు వస్తాయి కదా, ఇక్కడ అంతా మందంగా వచ్చేసి ముడతలు వస్తాయి అండ్ బ్లాక్ కలర్ లో పడుతుంది. అదంతా సేమ్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే వస్తుంది. కాసేపు పెద్దవాళ్ళందరినీ పక్కన పెడితే, ఎవరైతే చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే 1 year బాబు దగ్గర నుంచి 35 వరకు ఉన్నారో వాళ్ళు కన్ఫర్మ్ గా ఈ క్లిప్ మొత్తం చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే ఎవరైతే 1 to 10 years మధ్యలో పిల్లలు ఉన్నారో వాళ్ళకేందంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇక్కడ దీంట్లో ఉన్న స్వీట్ టేస్ట్ బడ్స్ కి అంత నచ్చదనమాట. అదే చాక్లెట్స్ అండ్ ఎనీ ఎక్స్ట్రా వేరే షుగర్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి అనమాట. ఆ వయసులో అట్రాక్ట్ అయితే ఇంకా ఎప్పుడు తినాలి అనిపిస్తుంది. సో అప్పటి నుంచి తగ్గడం చాలా బెస్ట్ అనమాట. చిన్నపిల్లలకి ఎక్కువ ఈ పళ్ళు ఊడిపోవడం ఇవన్నీ అంత రీజన్ అదే. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ పవర్ మొత్తం తగ్గిపోతుంది. అంటే కనీసం నీ బాడీలో ఉన్న బ్యాక్టీరియాతో కూడా ఫైట్ చేయడానికి ఇమ్యూనిటీ పవర్ ఉన్నదన్నమాట. ఈజీగా మూడ్ స్వింగ్ అయిపోతుంది, అంటే ఈజీగా మూడ్ మారిపోతుంది. నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చరా, భగవంతుని సాక్షిగా 5 హత్యలు చేసింది నేనే. క్లాస్ లో ఫోకస్ అస్సలు పెట్టలేరు, అది ముందే మనకు రాదు, మళ్ళీ ఇంకా ఇవన్నీ తింటే ఇంకా అస్సలు పెట్టలేదు. ఏంటంటే చిన్న వయసులో ఎక్కువ లావ్ అయిపోతుంటారు. అంటే పెద్దవాళ్ళు ఏమంటారంటే ఆయిల్ పెట్టలేదు, మేము ఏం పెట్టలేదు, వాడు ఊరికే లావ్ అయిపోతుంది అంటే ఎక్కువ షుగర్ తినడం వల్ల మేబీ అయి ఉండొచ్చు. సో అత 10 above అంటే మన గురించి మాట్లాడుతున్నా. మనం ఎలాగో ఫోకస్ క్లాస్ లో అస్సలు పెట్టలేము. సో ఇవన్నీ తగ్గిస్తే, ఈ షుగర్, జంక్ ఫుడ్ ఇవన్నీ తగ్గిస్తే కొంచెం ఫోకస్ పెరుగుతుంది. నీకు ఇది తెలుసా, రీసెంట్ గా నా ఫ్రెండ్స్ లో 2 పలుకులలో కేసరి షుగర్ మానేశారు. అండ్ మన యంగ్స్టర్స్ కి ఏంటంటే ఎక్కువ షుగర్ కన్జ్యూమ్ చేయడం వల్ల షుగర్ కన్జ్యూమ్ చేయడం వల్ల మతిమరుపు కూడా వస్తుంది. అంటే తక్కువ వయసులోనే మతిమరుపు రావడానికి ఇదే కారణం. మెమరీ పవర్ మామూలుగా లేదు.
చిన్నప్పుడు విషయాలు కూడా గుర్తొచ్చేస్తాయి. ఫైనల్ టాపిక్, నీకే తెలియకుండా నీ బాడీలోకి ఎంత షుగర్ వెళ్తుందో తెలుసా? అండ్ అది ఎంత డేంజరస్ తెలుసా? అకార్డింగ్ టు WHO నువ్వు డైలీ 20 grams to 25 grams మాత్రమే షుగర్ తీసుకోవాలి. దానికన్నా ఎక్కువ తీసుకున్నావు అంటే ఇట్స్ ఈక్వల్ టు పాయిజన్. ఒకటి చెప్తా విను, చక్కెరలో మాత్రమే షుగర్ ఉండదు. బిస్కెట్ ప్యాకెట్స్లో, ప్యాక్డ్ ఫుడ్లో, కూల్ డ్రింక్స్లో అండ్ ఈ స్పోర్ట్స్ డ్రింక్స్ అంట, ప్రోటీన్ బార్స్ అంట, దీనిలో చాలా దాంట్లో ఎక్కువ షుగర్ ఉంటుంది. మెయిన్గా బిస్కెట్స్లో నువ్వు తినేటప్పుడు నీకు అంత టేస్ట్ తెలియదు కానీ బట్ అన్ని బిస్కెట్స్ కలిపి ఎంత షుగర్ ఉంటుంది తెలుసా? ఒకసారి నేను ఒకసారి వీడియో చేశాను, అది 1 million కూడా రీచ్ వెళ్ళింది. ఏం చేద్దామంటావు మరి? ఆ బిస్కెట్స్ పాలలో వేసి మిక్స్ చేసావు అనుకో, అది తిని ఒకసారి ఎంత స్వీట్నెస్ వస్తుందంటే ఒక్క డ్రాప్ నువ్వు చక్కెర వేయద్దు, చాలా స్వీట్ వస్తుంది. సో అక్కడ తెలుస్తుంది ఎంత స్వీట్ ఉందనేసి దాంట్లో. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. నువ్వు లాస్ట్ వరకు ఈ వీడియో చూసావంటే థ్యాంక్ యూ సో మచ్. Thanks a lot. And thanks a lot.